నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ఐబొమ్మ' ఎప్పటినుంచో కూడా సినిమాల్ని పైరసీ చేసి వదిలేస్తుంది. సో, వాళ్ళ వెబ్‌సైట్‌లలో. సో, ఈ పైరసీ వల్ల, ఈ 'ఐబొమ్మ' వల్ల సినిమా ఇండస్ట్రీకి ఎప్పటినుంచో కూడా ఎంతో కోట్లు నష్టం వస్తుందని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా సార్లు దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరారు. అయితే మొన్న ఒక ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ తెలంగాణ పోలీసులు. అప్పుడు పోలీసులు చెప్పడం జరిగింది 'ఐబొమ్మ' హ్యాండ్లర్‌ని కూడా తొందరలో పట్టుకుంటామని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే జారీ చేశారు. ఇప్పుడు దానికి 'ఐబొమ్మ' నుంచి రియాక్షన్ వచ్చిందని ఒక లెటర్ రిలీజ్ అయినట్టు కూడా చెప్తున్నారు. మరి వాళ్ళు కూడా పోలీసులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి 'ఐబొమ్మ' వార్నింగ్ ఏమిచ్చింది? సో, దీన్ని ఎలా చూడొచ్చు ఈ కాన్ఫ్లిక్ట్‌ని? మరి పట్టుకునే అవకాశం ఉందా? పైరసీని నిర్మూలించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా సార్? ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే చాలా విషయాలు కలిపి అడిగేశారండి మీరు. హ్మ్. 'ఐబొమ్మ' అనేది అంటే వాళ్ళు ఇచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. హ్మ్. అది గతంలో కూడా ఒకసారి 'ఐబొమ్మ' మీదకి వెళ్ళినప్పుడు హ్మ్. వాళ్ళు ఇలాంటి లెటరే ఒకటి రిలీజ్ చేశారు. మేబీ దాన్నే కొంచెం అటు ఇటు మార్చి హ్మ్. ఇంకెవరో సర్క్యులేషన్‌లో పెట్టినట్టుగా అనిపిస్తోందది. ఓకే. అందులో ఒక మాట ఉంది. 'ఐబొమ్మని కంట్రోల్ చేసి 'ఐబొమ్మని మీరు టార్గెట్ చేసినంత మాత్రాన ఏమీ కాదు. అంటే విదేశాల్లో ఉంటున్నటువంటి భారతీయ యువత ఇది ఈ రకమైనటువంటి యాక్టివిటీకి పాల్పడుతున్నారు అనే సెన్స్ ధ్వనించేలాగా ఆ లెటర్ ఉంది. అందులో వాళ్ళందరూ కూడా వాళ్ళని వాళ్ళు రాబిన్ హుడ్ తరహాలో వర్ణించుకున్నారు. హ్మ్. మేము విప్లవకారులం, ప్రజలకి వినోదాన్ని ఇవ్వటం అనే పేరుతో ప్రజలని దోపిడీ చేస్తున్నటువంటి సినిమా పరిశ్రమని దోచుకోవటం మా లక్ష్యం. హ్మ్. దోచి వాళ్ళకి పెట్టటం. ఎవరికైతే అంటే ఈ దేశంలో 80% ప్రజలు పేదరికంలో ఉన్నారు. 20% మాత్రమే డబ్బులున్నాయి అనేటువంటి భ్రమలో కొంతమంది ఉండి కొంతమంది ఉన్నారు. ఇక్కడ అద్భుతమైన శాలరీస్ వస్తున్నాయనే భ్రమలో ఉన్న వాళ్ళు కన్జ్యూమరిజం మూలంగా సేవింగ్స్ లేకుండా సర్వనాశనం అయిపోతున్నారు ఈఎంఐలు కట్టుకుంటూ. ఎందుకు పనికిరాని తిరిగి అమ్మితే 10 రూపాయలు కూడా రాని ఫోన్లకి ఈఎంఐలు కట్టి లక్షలు లక్షలు పోగొట్టుకుంటున్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. హ్మ్. కాబట్టి ఇప్పుడు ఈ కన్జ్యూమ్ చేసే వాళ్ళందరూ డబ్బులుండి కన్జ్యూమ్ చేయట్లా. వీళ్ళందరి జేబుల్లోనూ క్రెడిట్ కార్డులు, ఈఎంఐ ఫెసిలిటీసు, బ్యాంకుల వాడు గంటకోసారి ఫోన్ చేసి లోన్ ఇస్తారని వేధించి లోనులు అనేటువంటి తాళ్లతో బ్యాంకుల రథచక్రాలకు వేసి మనుషుల్ని కట్టి పీడిస్తున్నటువంటి ఒక సందర్భంలో బతుకుతున్నాం మనం. హ్మ్. ఈ పరిస్థితుల్లో ఇక్కడ నికరంగా డబ్బులు ఉన్న వాళ్ళ సంఖ్య తక్కువే. మీరేం చేస్తున్నారు? దేశం చాలా అభివృద్ధి చెందింది, దేశంలో కార్లు తిరుగుతున్నాయి, సైకిళ్ళు తగ్గిపోయినాయి, అసలు సైకిళ్ళు కనుమరుగైపోయినాయి. ప్రతి ఒక్కడు కనీసం 2 వీలర్ వాడుతున్నాడు. 2 వీలర్ వాడే వాళ్ళ సంఖ్య కూడా గణనీయంగా పడిపోతోంది. ప్రతి ఒక్కడు కారు మాత్రమే వాడుతున్నాడు. ఈ లెవెల్కి తీసుకెళ్లిపోయే నేరేటివ్ని నిజం కావచ్చు, నిజమే, రకరకాలుగా అంటగట్టేస్తున్నారు. అది అవసరంగా మారుతోంది. హ్మ్. కారు అనేది అవసరంగా మార్చి అంటగడుతున్నారు, కట్టించుకుంటున్నారు, కట్టించుకోవడానికి తహతాలు ఆడుతున్నారు. ఇది మార్కెట్ ఎకానమీ చేసే మాయ. ఈ మాయాజాలంలో జీవితాలు సర్వం కోల్పోతున్న జనాలు ఉన్నారు ఇక్కడ. హ్మ్. ఈ సందర్భంలో సినిమా పేరుతో కూడా దోపిడీ చేస్తున్నారు మీరు. హీరోలకి అన్ని కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? హీరోలకు ఒక్కొక్కళ్ళకి 100 కోట్లు, 60 కోట్లు, 50 కోట్ల పైన ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అంటే మీరు చెప్తున్నటువంటి సినిమా బడ్జెట్లో మేజర్ షేర్ వీళ్ళ పంపకాలకు వెళ్ళిపోతుంది. వీళ్ళకి డబ్బులు ఇవ్వటం కోసం మీరు టికెట్ల రేట్లు పెంచమని ప్రభుత్వాలను అడుగుతారు. పరిశ్రమ రక్షణ కోసం వారు పెంచుతారు. పరిశ్రమ రక్షణ కోసం కాదు, పరిశ్రమలకి తోడ్పడటమే ప్రభుత్వాల కర్తవ్యంగా మారింది కాబట్టి పెంచుతున్నారు. ఓకే. ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి కాబట్టి మీకు ప్రీమియర్స్ వేసుకోండి, 1000 రూపాయలకు టికెట్లు అమ్మండి, కోసుకు తినండి జనాలని అని వాళ్ళు చెప్తున్నారు. మీరు కోసుకు తినేస్తున్నారు. మరి సినిమాకి వెళ్ళలేని పరిస్థితి. సినిమా థియేటర్ అనేది ఆడియన్ ఎనిమీగా మారింది. ఆడియన్ ఫ్రెండ్లీగా ఉండేది ఒకప్పుడు. జేబులో 10 రూపాయలు ఉంటే సరదాగా సినిమా చూద్దాం అనుకునేవాళ్ళు జనాలు. ఇప్పుడు 1000 రూపాయలు జేబులో లేకపోతే సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. సింగిల్ స్క్రీన్స్ని చంపేశారు వాంటెడ్గా. సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ అందరినీ ఓటీటీలకు గెంటేయాలని మీ వ్యూహం. అందుకోసం సింగిల్ స్క్రీన్ని మీరే చంపేశారు. మల్టీప్లెక్స్ని పెంచి పోషిస్తున్నారు. మల్టీప్లెక్స్ని ఈవెంట్ హాల్గా మారుస్తున్నారు.
దాన్ని బారులుగా కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సినిమా అనేది సాధారణ ప్రేక్షకుడికి దూరం చేసింది సినిమా పరిశ్రమే. అటువంటి పేదలకి వినోదాన్ని ఉచితంగా అందించడం కోసం మేము విప్లవం చేస్తున్నాం. ఇది టోటల్గా దాని నుంచి ప్రపంచానికి అర్థమయ్యేది. ఈ దేశంలో 80% పేదల తరఫున మేము దెబ్బలాడుతున్నాం. వాళ్ళందరూ మాతోనే ఉన్నారు, వాళ్ళందరూ మా వాళ్లే, వాళ్ళ కోసమే చేస్తున్నాం మేము ఈ విప్లవం. ఇది దృశ్య విప్లవం అని చెప్తున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు ఒక రకంగా చిరంజీవి గారి సినిమా ఒకటి వచ్చింది ఆ మధ్య, త్రివిక్రమరావు గారు తీశాడు, అదేంటి కొండవీటి దొంగ, అంటే పెద్దలను కొట్టి పేదలకు పెట్టడం. అదే చేస్తున్నాం మేము. ఇది నిజానికి చిరంజీవి గారితో మళ్ళీ ఒక కొండవీటి దొంగ సిరీస్ చేయొచ్చు ఈ కథతో. అంటే వినోదం పేరుతో ప్రజల్ని పీల్చి పిప్పి చేసేటువంటి తెలుగు సినిమా పరిశ్రమ పెద్దల మీద యుద్ధం ప్రకటించి ఒక కొండవీటి దొంగ అమెరికాలో లేకపోతే ఇంకో చోటగా వెళ్ళిపోయి అనేక దేశాల్లో తన ఆర్మీని పెట్టి, ఠాగూర్ సినిమాలో లాగా దొరికిన సినిమాను దొరికినట్టుగా ఆయన శిష్యులు ప్రతి ల్యాబ్లోనూ ప్రతి ఎడిటింగ్లోనూ ఉంటారు. వాళ్ళు దాన్ని ఆర్గానిక్గా పంపించేస్తారు. దాన్ని పెట్టి పరిశ్రమను చితక్కొట్టేస్తూ ఉంటాడు. చివరికి గొలుసులతో కట్టేసి కోర్టులో నిలబడితే ఇదే స్టేట్మెంట్ ఇస్తాడు. బందిపోటు సినిమాలో ఎన్టీ రామారావు గారి డైలాగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక్కడు భోజనం చేస్తున్నాడా నీ రాజ్యంలో, ఒక్కడు సరిగా భోజనం చేయగలుగుతున్నాడా నీ రాజ్యంలో, నీ పాలనలో అని నిలదీస్తాడు. మీ రాజ్యంలో ఒక్కడు సుఖంగా సినిమా చూడగలుగుతున్నాడా అని క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి దృశ్య విప్లవంగానే చెప్పుకున్నారు అలా. నిజమే, అవన్నీ కూడా వాస్తవాలే. అందులో వ్యతిరేకించవలసిన అంశాలు ఏవీ లేవు. నిజానికి అతను చెప్పిన పద్ధతిలో జనాలు ఆర్గానిక్గా రోడ్డు మీదకి వచ్చి వీ స్టాండ్ విత్ ఐబొమ్మ అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రాపర్గా ఆర్గనైజ్ చేస్తే అది ఒక అద్భుతమైన కార్యక్రమం అవుతుంది. సినిమా పరిశ్రమ వాళ్ళు సమాధానం చెప్పాలి దీనికి, సినిమా ఛాంబర్ వాళ్ళు సమాధానం చెప్పాలి వాళ్ళు వేసిన ప్రశ్నలు. మీరు హీరోలకి కోట్ల కోట్లు రెమ్యూనరేషన్లు ఇవ్వటం కోసం ఇచ్చేసి సినిమా బడ్జెట్ విపరీతంగా పెంచిపడేసి విచిత్రమైన కథలు తయారు చేసి ఆ కథలకి విఎఫ్ఎక్స్ అవసరం అని చెప్పి ఎక్కడెక్కడో విఎఫ్ఎక్స్ చేయిస్తున్నామని చెప్పి మీరు ప్రొడక్షన్ కాస్ట్ పెంచేసి మా సినిమా 500 కోట్లు 600 కోట్లు అని చెప్పి మేము 600 కోట్లు పెట్టి సినిమా తీసాం కాబట్టి మీరు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వండి అని ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి అవి ఎలాగూ మీకు ఏజెంట్లుగా మారిపోయినాయి, మిమ్మల్ని ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి. కాబట్టి మీరు కాగితం ఇవ్వటానికంటే ముందే వాళ్ళు సంతకం పెడతారు. కాబట్టి మీరు రేట్లు పెంచేసి 1000 రూపాయలకి టికెట్లు అమ్మటం ఏమిటి ప్రపంచంలో వింత కాకపోతే? పైగా బ్లాక్లో ప్రభుత్వం ఆమోదించి జిఎస్టీ కట్టించుకుని మరీ బ్లాక్ అమ్మటం ఏంటి? ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి, వీటికి సమాధానాలు చెప్పాలి కదా వాళ్ళు. ఆర్గానిక్ స్టోర్ ఎందుకు చేయట్లేదు, లోకల్ కథలు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు గతంలో విజయబాబునాయుడు గారు ఒక మాట అన్నాడు, రామారావు గారి రోజుల్లో ఆయనకి ఇచ్చే రెమ్యూనరేషన్తో 3 చిన్న సినిమాలు తీయొచ్చు. అలాంటివి ఎందుకు బతకనివ్వట్లేదు మీరు? స్క్రీన్స్ ఇవ్వరు. స్క్రీన్స్ ఇప్పుడు అదే నడుస్తోంది కదా, కాంతారా సినిమాకి స్క్రీన్స్ లేవని. ఇలా అంటే వాళ్ళ రికవరీ అయ్యే వరకు వాళ్ళు స్క్రీన్లో వదలరు. ఇది ఒక టార్చర్. ఇలా రకరకాలుగా ఒక సినిమా మాఫియా రాజ్యం వెళ్తుంటే ఈ మాఫియాకి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాటం చేస్తున్నాం అన్నప్పుడు ప్రజలందరూ వాళ్ళనే మెచ్చుకోవాలి కదా, వాళ్ళ తరఫున నిలబడాలి కదా. లేదు మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు అని అనుకున్నప్పుడు మార్కెట్ ఎకానమీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి నక్సలైట్లను ఎలాగైతే కాల్చి చంపేసి కగార్ ఆపరేషన్ అంటున్నారు, ఆ పద్ధతిలో వాళ్ళని కూడా చంపేయండి. అదొకటే మార్గం, అంతకు మించి వేరే మార్గం లేదు. సో చిన్న సినిమాలు నార్మల్ టికెట్ రేట్స్ తోనే రిలీజ్ అవుతున్నాయి కదా, మరి చిన్న సినిమాలను కూడా వాళ్ళు పైరసీ చేసి వదులుతున్నారు కదా. ఏది ఏ చిన్న సినిమా? లిటిల్ హార్ట్స్ ఏ రేట్లకు అమ్ముతున్నారు? ఏ రేట్లకు అమ్ముతున్నారు? నార్మల్ నార్మల్ రేట్లు ఏమంటే 50 రూపాయలు కింద 50, అంటే సింగిల్ స్క్రీన్. మల్టీప్లెక్స్ లో ఎంతకు అమ్ముతున్నారు? మొత్తం కూడా 150 175 అమ్ముతున్నారు కదా. టాక్ పికప్ అయిన మరుక్షణం దాని మీద ప్రెజర్ పెరుగుతోంది కదా. సింగిల్ స్క్రీన్స్ చంపేస్తున్నారు అన్నది కదా ఎలిగేషన్. సింగిల్ స్క్రీన్స్ మూసేస్తోంది వాళ్లే.
ఈ జనాలందరినీ ఓటీటీలకు తరలించాలనేది వీళ్ళ ఉద్దేశం. ఉమ్, కానీ జనాలు ఓటీటీలకు వెళ్లకుండా మధ్యలో ఐబొమ్మకి వెళ్తున్నారు. ఉమ్, అందుకని నష్టపోతున్నాం మేము అనేది వాళ్ళ గొడవ. ఓకే. ఐబొమ్మకి వెళ్ళట్లేదు, సినిమా థియేటర్కి రావట్లా, ఉమ్, మల్టీప్లెక్స్కి రావట్లా. మల్టీప్లెక్స్కి వస్తే ఉమ్, నువ్వు చెప్పిన 150 రూపాయలకు 100 రూపాయలకు టికెట్ కొంటే సరిపోదు. ఉమ్, ఆ లోపల 800 పెట్టి పాప్కార్న్ కొనాలి. అవును. ఈ టార్చర్ అంతా ఎందుకు పెడుతున్నారు మీకు తెలియదా ఇవన్నీ? బయట 50 రూపాయలకి ఇచ్చేటువంటి సమోసా అక్కడ ఎందుకు 200 పెట్టి అమ్ముతున్నారు? బయట 20 రూపాయలకి లీటర్ వాటర్ బాటిల్ దొరుకుతుంటే సినిమా థియేటర్లో ఎందుకు 80 రూపాయలకి హాఫ్ లీటర్ అమ్ముతున్నారు? 160 రూపాయలు, 20 రూపాయలకు దొరికేది 160 రూపాయలకు అమ్ముతారా మీరు? ఉమ్, దీని మీద ఎవడు కంట్రోల్ లేదా అసలు? ఓకే. పైగా బయట నుంచి వెళ్లే వాళ్ళని 3-4 చోట్ల చెక్ చేస్తారు. ఉమ్, వాళ్ళు రహస్యంగా ఏదన్నా ఫుడ్ పట్టుకెళ్తున్నారేమో అని. ఇంత దారుణమైనటువంటి నిర్బంధంగా, అంటే సినిమా పేరు చెప్పి లోపలికి వచ్చిన వాళ్ళని దోచేసుకోవటమే కదా ఇది. ఉమ్, ఈ దోపిడీ సినిమా పరిశ్రమతో లింక్ అయి నడుస్తున్నదే కదా, ఉమ్, సినిమా మాఫియాతో లింక్ అయి నడుస్తున్నదే కదా. ఉమ్, మరి వీళ్ళందరినీ వర్గశత్రువులుగా ప్రకటించి చారు మజుందార్ గారు చెప్పినట్టుగా చంపవతలు పడేయాలి కదా. కానీ చంపట్లేదుగా వాళ్ళు. పాపం మేమేదో ప్రజల కోసం వినోదాన్ని తక్కువ ఖర్చులో అందిస్తున్నామని చెప్తున్నారు. ఉమ్, కాబట్టి జనానికి ఏమాత్రం సెన్స్ ఉన్నా కానీ ఉమ్, ఈ లెటర్ పట్టుకుని ఉమ్, సినిమా పరిశ్రమలో పెద్దలందరి పేర్లు పెట్టి ఓపెన్గా ఉమ్, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకోలు చేసి మల్టీప్లెక్స్లు మూసేసి సింగిల్ స్క్రీన్స్ తెరవండి, మాకు తక్కువ ధరలో టికెట్లు కావాలను, తక్కువ ధరలో స్నాక్స్ కావాలను, లేదంటే బయట నుంచి తెచ్చుకుంటాం. ఒకప్పుడు సినిమా హాల్ ఎలా ఉండేవి? ఉమ్, క్యాంటీన్ ఉండేది సినిమా హాల్లో, కానీ గేట్ దగ్గర, గేటు బయట అమ్మేవాళ్ళు కొంతమంది. గేట్లు బయట ఫెన్సింగ్ దగ్గర పెట్టి వేరుశనక్కాయలు అవి అమ్మేవాళ్ళు. అవి కొనుక్కునేవాళ్ళు. ఉమ్, క్యాంటీన్లో రేట్లు ఏది పావలాకి 3 సమోసాలు ఇచ్చే రోజుల్లోనే ఆ ధర కూడా భరించలేని వాళ్ళు 10 పైసలు పెట్టి వేరుశనక్కాయలు కొనుక్కుని లోపలికి వెళ్ళేవాళ్ళు. ఉమ్, ఆ పద్ధతిని ఎందుకు చంపారు మీరు? చంపారు కదా, ఆ చంపినందుకు కొట్టాలి కదా వీళ్ళని. ఇది దారుణం, ఇది దోపిడీ. ఇలా మీరు జనాల్ని చంపేస్తున్నారు. ఈ రేటు పెట్టి చిన్న సినిమా చూడటానికి జనాలు సిద్ధపడలేదు. ఓకే. ఈ టార్చర్ తట్టుకుని ఆ సినిమా అక్కడెందుకు చూడాలి ఉమ్, అనుకుంటున్నారు. రెండోది, వీళ్ళు నిన్న ప్రదర్శించారు జనం ముందు ఉమ్, కొంతమందిని ఉమ్, పైరసీ పట్టేసుకున్నామని. ఉమ్, వాళ్ళు దాని మీద కూడా సెటైర్ వేశారు. దానిలో ఉమ్, కెమెరాతో కొన్ని చోట్ల చేసి కొన్ని సైట్లలో పెడుతున్నారు. వాళ్ళని పట్టేసుకుని మేమేదో అరికట్టేసామని మీరు భుజాలు చరుచుకోమాకండి అని చెప్పి కూడా చెప్పారు. కెమెరా పైరసీలు ఇవి ఫోన్తో షూట్ చేసి పెడుతున్నటువంటి వాటికి క్వాలిటీ ఉండదు. వాటి గురించి రాజమౌళి గారు ఒక మాట చెప్పాడు ఆ రోజుల్లో. ఆయన ఏం చెప్పాడంటే, సినిమాటిక్ అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాలు కనుక మనం తీయగలిగితే జనం వీళ్ళని చంపేస్తారు అన్నాడు ఆయన. నిజమే. కానీ ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నటువంటి పైరసీ కంటెంట్ ఒరిజినల్ క్వాలిటీతో వస్తుంది. ఆ ఒరిజినల్ క్వాలిటీతో వచ్చినవే కదా గేమ్ చేంజరు, లేకపోతే సంక్రాంతికి వస్తున్నామనే సినిమాలు. ఆ రోజున బస్సుల్లో వేసింది హై క్వాలిటీ సినిమాలు వేసారనే కదా వార్తలు వచ్చినాయి బయటికి. ఏ ట్రైన్లోనైనా మీరు జర్నీ చేయండి, మీ పక్క ప్యాసింజర్ ఆ రోజు రిలీజ్ అయిన సినిమా చూస్తూ ఉంటాడు హ్యాపీగా. ఇవి పెట్టుకుని, ల్యాప్టాప్లో మరొకటో పెట్టుకుని. ఇటువంటి పరిస్థితి వచ్చేసిన తర్వాత ఇది కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళలో కేవలం వాళ్ళు చెప్పినట్టు పేదలే లేరు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా, సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే ఈ పాలసీలు డిసైడ్ చేస్తున్నారో అగ్ర నిర్మాతలు, అగ్ర డిస్ట్రిబ్యూటర్లు అనుకున్న వాళ్ళు కూడా తమ సినిమా కాని సినిమాని వాళ్ళు పైరేటెడ్ ఈ సైట్స్లో నుంచి డౌన్లోడ్ చేసి ఇంట్లో కూర్చుని హోమ్ థియేటర్లో చూసి దాని మీద జడ్జిమెంట్లు పాస్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో నుంచే. వీళ్ళందరూ కూడా వేరు ఐపీల్లో నుంచి వేరు ఫోన్ నెంబర్లో నుంచి లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేస్తారు. ఈ డౌన్లోడ్ చేసిన డేటా అంతా మా దగ్గర ఉందని చెప్తున్నాడు. ఈ డేటాలో చట్టాలు చేసేటువంటి న్యాయ వ్యవస్థలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అలాగే మంత్రులుగా శాసనకర్తలుగా ఉన్న వాళ్ళు కూడా మా కస్టమర్లు ఉన్నారు.
మా దగ్గర వాళ్ళ నెంబర్లు, వాళ్ళు ఏ ఐపీ నుంచి ఏ సినిమాలు చూసారో కూడా డేటా ఉంది. ఈ డేటా రోడ్డు మీద పెడితే మీ బతుకులు ఏమవుతాయో చెప్పండి అన్నాడు. దానికి సమాధానం చెప్పగలరా వీళ్ళు? చేస్తోంది తప్పే కావచ్చు, దొంగతనం చేస్తున్నాడు కాబట్టి చంపేస్తున్నాం అని చెప్పొచ్చు, కానీ ఒక జెన్యూన్ దొంగ అంటే దాని వెనకాల ఒక ప్రజాగ్రహం కూడా లింక్ అయి ఉంది. అందుకని రాబిన్ హుడ్ తరహా పద్ధతిలో ఉంది ఆ లెటర్. రాబిన్ హుడ్ తరహా పద్ధతిలో వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకున్నారు. అది బిజినెస్సే కావచ్చు, దాని పేరుతో వాళ్ళు బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు, ఇవన్నీ క్రిటిసిజం ఉంది. కానీ మేము బతకటం కోసం ఏదో చేసుకుంటున్నాం, కానీ మా ప్రధానమైనటువంటి కార్యక్షేత్రం ప్రజలకు ఉపయోగపడుతోంది కదా. మేము తినటానికి ఏదో చేసుకుంటున్నాము, మిగిలిన కష్టం మాకుంది అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇష్యూ వాళ్ళు లేవనెత్తిన విషయాలు జెన్యూన్ విషయాలే. మీరు అనవసరంగా కాస్ట్ పెంచేసి జనాలకు ఏదో థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ప్రయత్నంలో పాన్ ఇండియా మార్కెట్ వేస్తారని మీకు వచ్చే డబ్బులు మాకేం సంబంధం? అది మీరు హిందీ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే మీ సినిమాని 1000 రూపాయలు పెట్టి మేమెందుకు చూడాలి అని జనం క్వశ్చన్ చేస్తే ఉన్న సమాధానం ఉందా వీళ్ళ దగ్గర? సో ఇది చాలా పెద్ద ఇష్యూ. అందుకని జనాలకు పట్టించుకోవాలి, ప్రజా సంఘాలైనా పట్టించుకోవాలి, కనీసం పట్టించుకుని నిజానికి ప్రజల హక్కుల మీద దౌర్జన్యమే అది. ప్రీమియర్స్ ఐటము, అలాగే టికెట్ల హైకు, ఇవన్నీ కూడా పబ్లిక్ అంటే ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు పట్టించుకుని ఐబొమ్మ లెటర్ నేపథ్యంలో, ఇది ఐబొమ్మ రాసినట్టుగా కూడా లేదు, మధ్యలో ఐబొమ్మ గురించి కూడా ఒక వాక్యం ఏదో ఉంది, ఇంకెవరో క్రియేట్ చేసినట్టుగా, బహుశా వాళ్ళే క్రియేట్ చేసి ఉండొచ్చు కూడా. ఇదంతా కూడా గాలిలో యుద్ధమే, గాలిలో కత్తి తిప్పడమే. వాళ్ళని ఒక చోట ఏదన్నా ఐడెంటిఫై చేసి అక్కడ దాడి చేస్తే ఇమ్మీడియట్గా ఇదే కంటెంట్ ఇంకో చోట నుంచి వస్తుంది. నరేంద్ర మోడీ గారు మేము అధికారంలోకి వస్తే ఈ దేశంలో అశ్లీల వెబ్సైట్లన్నీ మూసేస్తామని చెప్పాడు ఆయన. అవి మూయటంతో పాటు ఆ కంటెంట్ కన్జ్యూమ్ కాకుండా చూస్తానన్నాడు ఆయన. ఇప్పుడు కన్జ్యూమ్ అవుతుందని నేను ఫోన్ ఓపెన్ చేసి 100 చూపిస్తాను. ఎందుకు? వాళ్ళ వల్ల కావట్లేదు, అయిపోయిందని ఇప్పటికీ చెప్పుకుంటున్నాడు ఆయన. ఎనీ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే 100 సైట్లు చూపించవచ్చు. కొన్ని ఆపరేటర్లు వాళ్ళకు వాళ్ళు షట్టర్లు వేసుకుని ఉన్నారు, కానీ మేజర్ ప్లేయర్స్ ఓపెన్ గ్రౌండ్లోనే ఉన్నారు. ఒకటి మూసేస్తే అదే కంటెంట్ ఇంకో పేరుతో వాడికి కస్టమర్ డేటాబేస్ ఉంటుంది. వాడి కస్టమర్ డేటాబేస్కి వాడు కన్జ్యూమ్ చేసేటువంటి కంటెంట్ ఎక్కడ దొరుకుతుందో వాడు ప్రైవేట్గా కాంటాక్ట్ అయిపోయి చెప్పేస్తాడు, వీడు ఆ రూట్లో వెళ్ళిపోతాడు. అది ఆపడం ఎవడి వల్ల కాదు, ఇంపాసిబుల్. దానికి ప్రపంచవ్యాప్త నెట్వర్క్ ఉండే తప్ప కుదరదు. ఇంటర్నెట్ కన్జంప్షను, దాని మీద జరుగుతున్నటువంటి బిజినెస్ రీత్యా సర్వర్ల వ్యాపారం జరుగుతుంది, సర్వర్ స్పేస్ వ్యాపారం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా కంట్రోల్ చేయడానికి అడుపుకోడు. ఆ ఏరియాకి వస్తే ఇది మా ప్రైవసీకి గొడవ అంటాడు వాడు. కాబట్టి ఇది ఈజీ వ్యవహారం కాదు, తోలు లేచిపోతుంది. ఊరికేనే ఇలా అప్పుడప్పుడు అమీర్పేటలోనో లేకపోతే మరో చోటో గ్యాంగ్ని పట్టుకున్నామని చెప్పి ఓ 10 మంది కుర్రాళ్ళని తీసుకెళ్లి మీడియా ముందు ప్రదర్శించి వాళ్ళని అలా చెంచల్గూడ జైలుకో చర్లపల్లి జైలుకో పంపించి వాళ్ళు 4 రోజులు సఫర్ అయి మళ్ళీ బెయిలో ఏదో పెట్టుకుని బయటపడి మళ్ళీ ఇదే వ్యాపారమో ఇంకో వ్యాపారమో చేసుకుంటూ బతకటమే. ఇదే, ఇంతకు మించి చేయలేరు మీరు అనే విషయాన్ని వాళ్ళు నర్మగర్భంగా చెప్పారు. సో ఇది గొడవ. కాబట్టి ఇది అంత ఈజీ వ్యవహారం కాదు, చాలా సీరియస్గా ప్రపంచం డిస్కస్ చేయాల్సిన విషయమే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.